ఒక కొత్త క్వార్టర్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్అవుట్ అవుతుంది సామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G మొబైల్కి. ఈ న్యూ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ మొబైల్ అనేది ఏప్రిల్కి అయితే అప్డేట్ అవుతుంది అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్లో. ఇంకా ఈ ఫైల్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 303.45 MB అయితే ఉంది. నేనైతే ఈ అప్డేట్ని ఆల్రెడీ డౌన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశాను. ప్రీవియస్గా ఈ మొబైల్లో మనకి ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఈ మధ్య అంటే ఈ సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే మనకి క్వార్టర్లీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదే అనమాట లాస్ట్ ఇయర్ ఈ మొబైల్కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే. దీని తర్వాత ఎటువంటి అప్డేట్స్ అయితే రావు. ఇది ఒక జస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనమాట, అంతే గైస్. జస్ట్ అని కూడా అనొచ్చు అని కూడా తెలియదు. ఇక చేంజెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మనకి ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు అనమాట ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో డౌన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఇన్స్టాలేషన్ కూడా అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇకపోతే ఈ అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఈ మొబైల్ అనే కాదు, మీరు యూస్ చేస్తున్న ఏ మొబైల్ అయినా సరే. ఈ అప్డేట్ వచ్చేసి కంప్లీట్ అవడానికి అరౌండ్ 5 to 10 minutes టైం అయితే తీసుకుంటుంది. సో మీకు ఆ టైం అవైలబుల్ ఉండేటట్లయితే చూసుకోండి. అంతే తప్ప మీరు అప్డేట్ స్టార్ట్ చేసిన వెంటనే ఏమంటే బటన్స్ అన్ని క్లిక్ చేయడం ఏమైతే చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ విధంగా చేసినట్లయితే మీ మొబైల్ అప్డేట్ అయ్యే టైంలో స్టక్ అయితే అయిపోతుంది అనమాట. కానీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్స్ రావడానికి. లైక్ బూట్ లోడర్లో స్టక్ అయిపోతుంది, లేకుంటే మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తుంటాయి కొన్ని మొబైల్స్లో. లైక్ గజిబిజి అయితే అయిపోతుంది అనమాట. అందుకే ఒక 5 to 10 minutes మీ టైం కాదనుకోండి, మొబైల్ అనేది అప్డేట్ చేసేసేయండి. సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొబైల్ అయితే మళ్ళీ యూస్ చేయొచ్చు. ఆల్ రైట్, అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఈ మొబైల్ని కొన్ని రోజులుగా అయితే యూస్ చేస్తున్నాను అనమాట. నేను ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. ఇకపోతే ఇంటర్నల్లో ఫైల్స్, ఇంకా అప్లికేషన్స్, డేటా అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఏవైతే ఏరేజ్ అయితే అవ్వలేదు. ఇంకా మెయిన్ థింగ్, చాలామందికి ప్రాబ్లం అయితే ఉంటుంది అండ్ చాలామందికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ లేకుంటే వైట్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పని. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే చాలా వరకు అయితే తగ్గిపోయింది మొబైల్స్లో. ఓన్లీ సర్టెన్ సెట్ ఆఫ్ యూనిట్స్కి మాత్రమే ఆ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఈ మొబైల్లో అటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇదనమాట క్విక్ అప్డేట్. ఒకవేళ మీరు కూడా సామ్సంగ్ S20 FE యూస్ చేస్తున్నారంటే ఒకసారి అప్డేట్స్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి, మీకు కూడా అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది.